రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ బోనులను పెట్టి బంధించిన సంఘటనలు ఉన్నాయి. సో ఫారెస్ట్ వాళ్ళకి ఇవి అలవాటే వాళ్ళకి. మామూలుగా అయితే అక్కడ ఉన్న అధికారులు చెబుతున్నది ఏమంటే ఇప్పటివరకు ఎటువంటి వైల్డ్ యానిమల్స్ జాడలేదు. పులి ఏమీ లేదు. తర్వాత కొండ చిలువ లేదని చెప్పలేం, కానీ ఈ ప్రజెంట్ అయితే ఈ ప్రాంతంలో కొండ చిలువలు ఏమీ కనిపించలేదు. అలాగే మామూలుగా అయితే అక్కడ ఎక్కువగా ఉండేది అడవి పందులు మాత్రమే. అడవి పందులు వచ్చి అటాక్ చేసేంత పరిస్థితి ఉండకపోవచ్చు అనేది చెప్తున్నారు. అందుకని పాప బొమ్మలతో ప్రయోగం చేయడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. దీన్ని కూడా కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఇది చేతబడుల కోసం ఈ బొమ్మలు పెట్టారా, సడన్గా బొమ్మలు అక్కడ ప్రత్యక్షమయ్యేసరికి దీని చుట్టూ కూడా అనేక అనుమానాలు వచ్చాయి. దాని తర్వాత పోలీసులు అది నివృత్తి చేశారు. ఇది మేమే పెట్టాము, ఇదొక టెక్నిక్లో భాగం. అంటే జంతువులు బొమ్మ పాప పాప అనుకొని ఆ బొమ్మ దగ్గరికి ఏ జంతువులైనా వస్తాయేమో అన్న యాంగిల్లో చూశారనమాట. సో అది కూడా ఇప్పటివరకు ఏమీ ఫలితాలను అయితే ఇవ్వలేదు. సో ఇప్పటి వరకు 10 రోజులు దాటిపోయినా కూడా ఎటువంటి ఫలితాలు అయితే దొరకలేదు. కనీసం జాడ కూడా దొరకలేదు. రకరకాల పుకార్లు మాత్రం వస్తున్నాయి. రాజమండ్రి బస్సులో పాపను చూసినట్టుగా చెప్తున్నారు. సో ఇది ఎందుకంటే ఎవరికి వాళ్ళు రకరకాలుగా పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. రెండవది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. అంటే పొరపాటున మనం ఒక అబద్ధాన్ని నమ్మి నిజమని నమ్మి దాన్ని ప్రచారం చేయడానికి మిస్ఇన్ఫర్మేషన్ అంటారు. కావాలని అబద్ధాన్ని ప్రచారం చేయడం కూడా డిస్ఇన్ఫర్మేషన్ అంటారు. సో ఇలాగ ఈ 2 రకాల తప్పుడు సమాచారం వ్యాప్తిలోకి వెళ్తూ ఉంది. దీనివల్ల తల్లిదండ్రులకి మరింత ప్రెజర్ పెరుగుతుంది. పాప ఉందా లేదా అన్న అనుమానాలు వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. కాకపోతే ఇప్పటివరకు ఏంటంటే అక్కడ వైల్డ్ యానిమల్స్ లేదన్నందువల్ల ఆ పాప ప్రాణాలతోనే ఎక్కడో ఉండొచ్చు, అంటే ఎవరైనా తీసుకెళ్ళి ఉండే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి అనేది అనుకుంటున్నారు. అట్లాగే అక్కడ ఉన్న యాక్సిడెంట్గా ఏమన్నా అక్కడ గుంతల్లో పడిపోయిందా అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ దూరం పోయే అవకాశం కూడా లేదు. మామూలుగా కంచె అంటే ఆ పాప కనబడిన ఆ పాపారావు కనబడిన ప్లేసు కంచె దాటి కొంత ముందుకెళ్తే కనబడిన ప్లేసు అది జస్ట్ 200 అడుగుల దూరంలో మాత్రమే, 200 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది వాళ్ళ ఇంటికి. సో కాబట్టి అంతకంటే మరింత ముందుకి అంటే కిలోమీటర్ల దీంట్లో వెళ్ళే అవకాశం లేదు. అట్లాగే మాజీ మిలిటరీ అధికారి కూడా ఎటువంటి మెటల్స్ ఏమన్నా ఉన్నాయేమో అని ఆయన ట్రాక్ చేశారు. 1 కిలోమీటర్ రేడియస్లో వెండికి సంబంధించి దాన్ని ప్రోగ్రామింగ్లో ఈ సిల్వర్ ఇచ్చి చూశారు. అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అంటే పాపని ఏమన్నా జంతువులు ఏమన్నా చేస్తున్నా, కొండ చెరువు లాంటిది ఏమన్నా హాని తలపెట్టున్నా ఈ వెండి పట్టీలు అయితే దొరికే అవకాశం ఉంది దీంట్లో, ఈ ట్రాకర్లో. అయినా కూడా లేదు. అట్లాగే కుక్కకు కూడా ట్రాకర్ పెట్టి దాదాపు 8 కిలోమీటర్లు ట్రై చేశారు. మళ్ళీ కూడా ట్రై చేద్దాం అనుకున్నారు. ఈ లోపల కుక్క చనిపోయింది. కుక్క బతికుంటే ఇంకొంత దాంతో ప్రయోగాలు చేసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఒకసారి మామూలుగా కుక్కలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాయి. ఒకసారి పోయిన ప్లేస్లోనే మళ్ళీ పోయే అవకాశం ఉంది. అది డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టి సరిగా పోలేదు, ఇష్టం వచ్చినట్టు వెళ్ళింది. అది కొంత స్థిమిత పడి ఉంటే అది కొంతవరకు చూపించేది పాప వెళ్ళిన రూటు, ఎక్కడి వరకు వెళ్ళింది, చివరిలో పాప ఎక్కడ మిస్ అయిందో అక్కడి వరకు కూడా అది తీసుకెళ్ళేది. కానీ ఆ అవకాశం కూడా పోయింది. అందువల్ల ఇప్పుడు ఉన్న ఆల్ పాసిబిలిటీస్లో పోలీసులు కానీ, తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా చాలా, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇటువంటి సెర్చ్ ఆపరేషన్ అనేది మనం చూడలేదు. కొన్ని సినిమాల్లో మాత్రమే, హాలీవుడ్ లాంటి సినిమాల్లో చూస్తుంటాం. ఇది ఒక యూనిక్ విషయంగానే మనం పరిగణించాలి. కానీ తుని పోలీసులు కానీ ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అన్ని యాంగిల్స్లో ఇటు టెక్నికల్గాను ఇటు ఫిజికల్గా తిరగడం, వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడం, ఆ ఏరియాలో ఎవరైనా ఆ డేట్స్లో మిస్ అయ్యారని కూడా వాళ్ళు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఫలితం కనిపించలేదు.